హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా స్టడీ. సో ఈరోజు మన టాపిక్లో భాగంగా తమ్నైల్ అయితే చూశారు కదా అండి. హెచ్డబ్ల్యూకి ఆర్ డిఎస్కి రెండింటికి ఏది ప్రిపేర్ అవ్వాలనేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. సో దానికి ఈరోజు ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. మ్యాక్సిమం మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది పోతుందనేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియో అనేది చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెండు కూడా కంపేర్ చేసుకుంటే హెచ్డబ్ల్యూకి ప్రిపేర్ అవ్వాలా అంటే డిఎస్కి రెండింటికి మధ్య పెద్ద తేడా ఏం లేదండి. మనకు ఇక్కడ 6 months హెచ్డబ్ల్యూ అయితే 4 months మనకు హెచ్డబ్ల్యూ అండ్ దానికి ఒక 2 months డిఎస్సి, మొత్తానికి చూసుకుంటే ఒక 6 months మన చేతిలో ఉన్నట్టు హెచ్డబ్ల్యూకి ప్లస్ డిఎస్కి అనుకుందాం. అంటే నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది కాబట్టి. సో మరి మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి ప్లాన్ చేసుకోవాలి అంటే కష్టం అనేది ఏం లేకుండా దేనికి మనకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలో అనేది కూడా కొంచెం ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిలబస్ని అనాలిసిస్ చేసుకోవాలండి. మెయిన్గా మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే సిలబస్. సో సిలబస్ లేనిది అది మనం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం కదా. సో సిలబస్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ సిలబస్లో మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ టాపిక్స్ ఏమున్నాయి అనే దానికి చూసుకోవాలి. కామన్ టాపిక్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలంటే పేపర్ 1, పేపర్ 2. ఈ పేపర్ 2 అనేది కొంచెం డెప్త్గా ఉంటుంది. ఫస్ట్ కామన్ టాపిక్స్ ఏంటి ఇక్కడ చూసుకుందాము. మెయిన్గా మనకు హెచ్డబ్ల్యూలో చూసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుందండి. సో జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అడిషనల్ వచ్చేసి మనకు మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ఎగ్జామ్స్లో మనం మెయిన్గా ఫినిష్ చేసుకోవాలంటే ఈ టాపిక్స్ని మనము ముందుగానే కవర్ చేసుకోవాలి. కామన్గా ఉండే టాపిక్స్ ఏంటంటే ఇక్కడ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. ఈ 3 యూనిట్స్ కూడా మనము మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. మరి స్పెసిఫిక్గా ఉండే టాపిక్స్ ఏంటి ఇక్కడ? సో స్పెసిఫిక్గా ఉండే టాపిక్స్ జాగ్రత్తగా వినండి. మెయిన్గా మనం ఇక్కడ డిఎస్సికి పెడగాజీ అండ్ కంటెంట్ చాలా ముఖ్యము. హెచ్డబ్ల్యూకు మనం పేపర్ 2లో స్పెషల్గా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని సబ్జెక్ట్స్ స్పెషల్గా మనకు ఉంటాయి. హెచ్డబ్ల్యూకు పేపర్ 2లో స్పెషల్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటంటే దీనికి ఎక్కువ మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ముందే మనం డిసైడ్ అవ్వాలి. అరే ఈ టాపిక్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ కంటెంట్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకు డిఎస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? కంటెంట్ ఇంపార్టెంట్. మరి హెచ్డబ్ల్యూకు వచ్చేసరికి ఏంటి ఇంపార్టెంట్? పేపర్ 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పేపర్ 2 మీద ముందు మన యొక్క ఎఫర్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాలి. దేనికి? ఈ పేపర్ 2 దానికి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టైం మేనేజ్మెంట్ కనుక చూసుకుంటే టైం మేనేజ్మెంట్ అందా లేదా షెడ్యూల్. సో మన యొక్క డైలీ లైఫ్లో మీ కన్వీనియంట్ని బట్టి ఇక్కడ షెడ్యూల్ అనేది కొంచెం అటు ఇటు మార్చుకోండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్సా లేకుంటే ఏదైనా వర్క్ చేస్తున్నారా? సో సిస్టర్స్ కానివ్వండి, మన యొక్క బ్రదర్స్ కానివ్వండి, మీ యొక్క టైం మేనేజ్మెంట్ అని సెట్ చేసుకొని దానికి అనుగుణంగా మనము ఒక టార్గెట్ అనేది ఎంచుకోవాలండి. రోజుకి మ్యాక్సిమం మనకు ఇక్కడ కరెక్ట్ టైం అనేది నేను మెన్షన్ చేయలేదు. మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మనకు ఎంతసేపు మనం చదవగలుగుతాము, ఎంత అనేది మనకు టైం ఉంటుందనే దాని గురించి ఇక్కడ క్యాల్కులేట్ చేసుకొని మీ యొక్క డైలీ టార్గెట్ అనేది ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్ స్పిరిట్ ద డే. ఈ స్పిరిట్ ద డేలో వచ్చేసి మార్నింగ్ టైంలో మనకు టఫ్గా ఉండే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని సబ్జెక్ట్స్ మనకు చాలా టఫ్ అనిపిస్తాయి, లైక్ సైన్స్, మ్యాథ్స్, ఇవన్నీ కూడా టఫ్గా ఉండే చాప్టర్స్. సో ఈ టఫ్గా ఉండే సబ్జెక్ట్స్ ఎప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలంటే మార్నింగ్ మనము కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మిగిలినవండి జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా రివిజన్ చేసేయాలి. సో మిగిలినవన్నీ కూడా రివిజన్ చేసేయాలి ఆఫ్టర్నూన్ టైంలో. మరి స్టాండర్డ్గా ఉండే ఏ బుక్స్ని ఫాలో అవ్వాలి లేకుంటే మెటీరియల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ. ఈ ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ బుక్స్ని ఫాలో అయితే మాత్రం మనకు ఎదురే లేదండి ఇంకా. సో ఈ రెండింటిని మనం అంటే ఇక్కడ ఏంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, స్కూల్ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. థర్డ్ నుండి 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్. సో 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ బేస్గా పెట్టుకోవాలి మనకి ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ సోర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్స్కి ఏదైనా ఒక మంచి స్టాండర్డ్గా ఉండే బుక్ మన దగ్గర అయితే ఉండాలండి.
సో మనకి ఏదైతే స్టాండర్డ్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక మంచి మెటీరియల్ కానీ మంచి బుక్ని కానీ మనము ఫాలో అవ్వాలి. అండ్ మల్టిపుల్ బుక్స్ చదివి కన్ఫ్యూజ్ అవ్వడం కంటే ఏదో ఒక బుక్ని ఫాలో అవ్వడము మనకు బెటర్. ఎందుకంటే 10 బుక్స్ మన దగ్గర ఉండి కన్ఫ్యూజన్ అయ్యే బదులు ఒక్క బుక్ మన దగ్గర వజ్రాయుధంలాగా ఉందనుకోది, అది ఎంతవరకు మనకు చూడండి బెటరే కదా. సో ఏదైనా సరే ఒక సబ్జెక్ట్కి ఒక మంచి స్టాండర్డ్గా ఉండే బుక్ని మాత్రమే మనము ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 4th టిప్ చూడండి. ఇక్కడ 4thలో వచ్చేసి ప్రాక్టీస్ అండ్ రివిజన్. ఈ ప్రాక్టీస్ అండ్ రివిజన్లో మెయిన్గా మనం ఎంచుకోవాల్సింది ఎక్కడ చూసినా కూడా మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివినా కూడా ఎంత చదివినా కూడా మాక్ టెస్ట్లో మన యొక్క ఎంతవరకు చదివామనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ అండి. సో ఎవ్రీ వీక్లో ఏదైనా ఒక గ్రాండ్ టెస్ట్ మనం రాస్తాము. సో ఒక గ్రాండ్ టెస్ట్ అనేది రాయాలి. అక్కడ మనకి ఏదైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అనాలిసిస్ చేసుకోవడము బెటర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ తీసుకొని ఉంటాం, ఆ టాపిక్కి సంబంధించింది ఒక మాక్ టెస్ట్ అనేది రాసింటాం. ఎంత ఒక 1 వీక్ అనుకోండి. సో 1 వీక్లో మనము ఎగ్జామ్ బాగా రాసింటే ఓకే పర్వాలేదు, లేదు అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. సో ఆ తప్పులకి మనము అనాలిసిస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ అంటే మనకు గత 5 or 10 సంవత్సరాల కిందట ఎగ్జామ్స్ జరిగి ఉంటాయి కదా, టైం తీసుకునే సరే మీరు పేపర్స్ ఉంటాయి కదా వాటిని మనము సాల్వ్ చేస్తే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, దాని మీద మనకు గ్రిప్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ మీద ఒక గ్రిప్ అనేది ఉంటుంది. గత మనకు 5 సంవత్సరాలు అలా 10 సంవత్సరాలు కన్నా చూసుకుంటే ఒక్కొక్క చోట క్వశ్చన్ పేపర్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది. సో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నా కూడా మనకు కొన్ని టాపిక్స్ అనేవి చేంజ్ అయ్యి ఉండవు. సో ఆ టాపిక్స్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలిస్తే ఒక గ్రిప్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, కన్సిస్టెన్సీ ఇన్ కీ. ఇది మోర్ దెన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన అందరికీ ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఏదైనా ఒక జాబ్ పర్పస్ పరంగా నెగిటివిటీ అనేది ఉండద్దండి. నాకు వస్తుందా రాదా ఈ డౌట్స్ అన్నీ లేకుండా మన మీద మనకు కాన్ఫిడెంట్గా ఉండి సో చదవమనేసి ఉండాలి. మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. అలాగే బ్రేక్ అనేది తీసుకోకుండా మ్యాక్సిమం కొంచెం అయినా కూడా మనం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఏదో కొంచెం చదివి ఉంటాం వదిలేస్తాము, ఇలా చేయకోకుండా మన మీద మనకు కాన్ఫిడెంట్గా ఉండి ఇక్కడ చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మెయిన్గా మనకు సిలబస్ అనేది దగ్గర ఉంచుకొని ఏ టాపిక్స్ని చదవాలి, ఏదైతే టఫ్గా ఉంది మనకు దేనికైతే ప్రిపేర్ అయ్యి ఉందో కన్సిస్టెన్స్గా చదివితే సక్సెస్ అవుతామండి. సో సిలబస్ కాపీని అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీ ముందర అనేది పెట్టుకోండి. అండ్ ఎలా చదివారో ఏం చేస్తా అంటే మనకు ఎంతవరకు చదివారో అనేది కరెక్ట్గా ఒక టిక్స్ మార్క్స్ వేసుకుంటూ ఆ ప్రోగ్రెస్ మీద చూసుకుంటే మన యొక్క కాన్ఫిడెన్స్ మీద మనకే ఒక బిలీవ్నెస్ వస్తుంది. సో ఇది ఈరోజు అయితే ఒక 5 టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ డిఎస్సికి ఆర్ హెచ్డబ్ల్యూకి ఎలా అయితే ప్రిపేర్ అవ్వాలి సో దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసింది. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అయిందని అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమనేసి చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ మీకు హెచ్డబ్ల్యూకి పేపర్ 2కి అయితే మ్యాక్సిమం నా దగ్గర బుక్స్ అయితే లేవండి. నేను కూడా తీసుకోవాలి. ఒకవేళ తీసుకుంటే మీకు క్లాసెస్ అనేవి చేస్తాను. ప్రజెంట్ మన దగ్గర సైకాలజీకి సంబంధించి అలాగే పిఐకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మీకు హెచ్డబ్ల్యూ కూడా యూజ్ అవుతాయి. ప్లేలిస్ట్లో నీట్గా ప్రతి క్లాస్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంది. వన్స్ ఒకసారి మీకు టైం ఉంటే చూడండి.